హైదరాబాద్ అల్వాల్ పరిధిలోని కనాజీగూడలో కూరగాయల దుకాణం విషయంలో వివాదం చెలరేగింది. మానస సరోవర్ హైట్స్ లో గత 20 ఏళ్లుగా ఓ వృద్ధురాలు కూరగాయలు విక్రయిస్తుంది. దీంతో ఆమెకు అపార్ట్మెంట్ వాసులు ఓ షెడ్డును కూడా నిర్మించి ఇచ్చారు. అయితే అపార్ట్మెంట్ లో ఉన్న కొందరు షాప్ తొలగించారంటూ మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో వివాదం చెలరేగింది. దీంతో ఇరు వర్గాల మధ్య వివాదం ఏర్పడింది. ఇద్దరి కోసం అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. కూరగాయలు అమ్మేది కింద కూర్చొని వానాకాలం ఎండలో ఇట్లా మాకు అడిగింది. ఇటు నేను కొంచెం చిన్న గుడిసె పెట్టాలని, గుడిసె ఎందుకు కొంచెం మంచిగా కట్టుకో, ఎందుకంటే మేము కూడా పెయింటింగ్ చేస్తున్నాం కదా, మంచిగా ఉంటది అని మేమే ఓకే అన్నాం. వాళ్ళు పెట్టినాక ఇప్పుడు మాకు వీళ్ళందరికీ షాప్ కి మాకు ఇబ్బంది లేదు. బట్ మా సొసైటీ నుంచి 2-3కి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినాక ఓన్లీ కూరగాయలు షాప్ తీయాలని వాళ్ళు మొన్న మున్సిపాలిటీ వాళ్ళు పోలీస్ వాళ్ళు వచ్చారు. సో ఇది MS3 సెట్ బ్యాక్ ఏరియా, ఇది మున్సిపాలిటీ రోడ్ ఏరియా కాదు. బట్ మున్సిపాలిటీ వాళ్ళు వినట్లేదు అన్నమాట. ఆ 2-3 వాళ్ళ గురించి ఇబ్బంది అవుతుంది, చాలా చాలా ఇబ్బంది అవుతుంది. తిరిగి అందరికీ తక్కువనే, మా అందరికి బయట పోకుండా మా ఇంత కనీసం 400 ఫ్లాట్ టోటల్ 400 ఫ్లాట్ ఇంటూ ప్రైవేట్ ఎంతమంది మాకు ఇంత మజా పెట్టుకుని ఇప్పుడు ఇద్దరు గురించి ఇంత వేల మందిని పర్సన్ చేసే పద్ధతి కాదు కదా. ఇదేమన్నా దౌర్జన్యం చేసి బతకా సార్? ఏమన్నా తినేటి కూరగాయల మీద ఇంతగానో దౌర్జన్యం చేస్తే మేము ఎట్లా బతకాలి? మా పిల్లలు మేము ఏం చేసుకొని బతకాలి?